నమస్తే ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక జగదేవ్పూర్ చౌరస్తాలో రాచకొండ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బుధవారం రోజున స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన సదరు ధ్రువపత్రాలు లేని వారు ఉన్నారన్న సమాచారంతో అలాగే నెంబర్ ప్లేట్ సరిగ్గా అనగా వంకర తిరగ ఉండడం, విరిగిపోయి ఉండడం వంటి ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగిందని రాచకొండ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా సీజ్ చేసిన వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించామని, వాహనాలపై విధించిన చలాన్లను కోర్టులో చెల్లించి వాహనాలు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 2 సిఐలు, 3 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, కానిస్టేబుల్ పాల్గొన్నారు. గవర్నమెంట్ టౌన్లో ఈరోజు జగదేవ్పూర్ చౌరస్తాలో ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసాము. యాదాద్రి భువనగిరి పోలీస్ వాళ్ళు ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఇప్పటి వరకు 10 నిమిషాల్లోనే మనకి 20 వెహికల్స్ దొరికినాయి. చాలామంది నెంబర్ ప్లేట్ పెట్టుకోవడంలో ఒక నిర్లక్ష్యము లేకపోతే చలాన్స్ పడతాయని ఒక ఎస్కేపింగ్ టాక్టిక్స్ తెలియదు. కానీ చాలా దగ్గర నెంబర్ ప్లేట్లు సగం వంచడము, సగం విరగొట్టడము, లేదా కనిపించకుండా దాన్ని స్క్రేప్ చేయడము, నెంబర్ ప్లేట్ యూజ్ చేసుకోకపోవడము. ఒక బండి కొత్త బండి అని చెప్తున్నారు, 8,000 కిలోమీటర్లు తిరిగింది. సో ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో క్రైమ్ యాంగిల్ చూస్తే చాలా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా స్నాచింగ్ కావచ్చు, డెకైటీ కావచ్చు, గాంజా సప్లై కావచ్చు, అన్నింటిలో కూడా ఈ ఇల్లీగల్గా నెంబర్ ప్లేట్ లేని బండ్లు, ఫేక్ నెంబర్ ప్లేట్ల బండ్లు మాత్రమే యూజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసినాము. ఇది కంటిన్యూ సర్ప్రైజ్గా ఎవ్రీడే ఏదో ఒక సెంటర్లో, ఏదో ఒక జంక్షన్లో ఈ డ్రైవ్ మనం కంటిన్యూ చేస్తాము. స్టిల్ భువనగిరిలో ఏ ఒక్క బండి కూడా నెంబర్ ప్లేట్ లేకుండా లేని బండ్లు క్లియర్ అయ్యేదాన్ని కూడా మొత్తం ఇది చేస్తాము. స్పెండింగ్ చలాన్స్ ఉన్నాయో అవి కూడా చూస్తాం. ప్రజెంట్గా అయితే నెంబర్ ప్లేట్ లేని బండ్లు ఒకటే మన ప్రైమరీ టార్గెట్ ఉంది. దాని తర్వాత చాలామంది పెండింగ్ చలాన్స్ కట్టడం లేదు. అయితే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, చలాన్స్లో కూడా ఆల్రెడీ తక్కువ అమౌంట్తోనే కట్టుకోవచ్చు. అది కూడా వాళ్ళు పే చేసుకొని క్లియర్ చేసుకొని ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఎటువంటి వైలేషన్ లేకుండా బండ్లు నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మన ఏరియాలో 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఎవ్రీడే మినిమం 1 or 2 డెత్ అవుతుంది డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. దాంట్లో చాలా వరకు కూడా హెల్మెట్ వేసుకోకపోవడము, నెగ్లిజెన్స్, ఓవర్ స్పీడు, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇదే మెయిన్ రీజన్స్. నిన్నటి రోజున ఆల్మోస్ట్ 4 చోట్ల మనకి 304A అంటే యాక్సిడెంట్లో ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ తగ్గించాలంటే కూడా మనము దీంట్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ట్రాఫిక్ పరంగా. సో దీని అందరూ కూడా పబ్లిక్ సహకరించాలి. ఎవరికైతే నెంబర్ ప్లేట్ కరెక్ట్గా ప్రాపర్ ఫార్మాట్లో లేదు వాళ్ళు దాన్ని ప్రాపర్ ఫార్మాట్లో చేసుకొని అంతా కూడా కంప్లైంట్స్ ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది సార్ తనిఖీలు? ఈ వాటి నుంచి స్టార్ట్ అవుతుంది. విల్ కంటిన్యూ టిల్ ఆల్ ద వెహికల్స్ ఆర్ సెట్ రైట్. అంటే సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? ఈ బండ్లని కూడా వాళ్ళు నెంబర్ ప్లేట్ వేయించుకొని కాంప్లైంట్స్ చూపించుకుంటే వదిలిపెడతాము, లేదంటే బండ్లు సీజ్ చేసి స్టేషన్లో పడేస్తాం. ట్రాఫిక్ నిబంధనలు చాలా చోట్ల కంప్లైంట్ వస్తుంది. ఈ వెండర్స్ రోడ్లపైకి రావడము, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడము, వెహికల్స్కి కారణం లేకుండా వాళ్ళు అస్తవ్యస్తంగా రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడము, ఇవన్నీ నోటీస్లోకి వస్తుంది. వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఈ జంక్షన్లో ఒక సీసీ కెమెరా ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఈ సీసీ కెమెరా ద్వారా కూడా చలాన్స్ ఒకటి మేము వేయడం స్టార్ట్ చేస్తాము.